రెడీ బాబు సౌండ్ స్టార్ట్ కెమెరా యాక్షన్ స్టార్తో సినిమా చేయాలి. బాలయ్య బాబా, చిరంజీవి బాబా, వెంకటేష్ బాబా, ప్రభాస్ బాబా, నాగార్జున బాబా, లేకుంటే జూనియర్ ఎన్టీఆర్ బాబా, అల్లు అర్జున్ బాబా, నాగ చైతన్య బాబా. అదేదో మీరే చెప్తే బాగుంటుంది సార్. మహేష్ బాబా అవైలబుల్గా ఉన్నారు, చేద్దామా? చేద్దాం సార్. ఆయన ఏదో సినిమా చేస్తున్నట్టున్నాడు కదా. అది అయిన తర్వాత మందే. ఇప్పుడు అనుకుంటే 3 ఏళ్ళకి మొదలవుద్ది. అడ్వాన్సులు రెడీగా ఉన్నాయా? అడ్వాన్సులు ఎంత సార్? హీరోకి 5 కోట్లు, హీరోయిన్కి 1 కోటి. మన రైటర్స్ టీమ్కి 50 లక్షలు. మనం ఎలాగో ఆఫీస్ చేయాలి కదా, అదో 25 లక్షలు. నా అడ్వాన్స్ ఎలాగో 5 కోట్లు పక్కన పెట్టండి. రేంజ్ రోవర్ కారు విత్ పైలట్ సుమా. ఆఫీస్ పక్కనే ఒక డూప్లెక్స్ హౌస్ ఉండాలి. లిఫ్ట్ మాత్రం చాలా సౌకర్యవంతంగా ఉండాలి. ఇంకా నైట్ డిస్కషన్స్ కోసం ఒక విల్లా అవుట్కట్స్లో మాట్లాడండి. ఆ విల్లాలో స్నూకర్ బోర్డ్ కంపల్సరీ. ఈ 3 సంవత్సరాలు ఖర్చులకి క్లస్టర్ మనీ నెల 10 లక్షలు సరిపోతాయా? ఈ లెక్కన సరిపోవేమో సార్. ఆ లెక్కలన్నీ మన మేనేజర్ చూసుకుంటాడు కదా. మరి హీరోకు అడ్వాన్స్ ఎప్పుడు ఇద్దాం సార్? ముందు నా అడ్వాన్స్, దాంతోపాటు మన రైటర్లకి 50 లక్షలు. కథ మొదలవ్వాలి కదా. రైటర్లు ఎంతమంది ఉంటారు సార్? మీకు కథ కావాలా, రైటర్లు కౌంట్ కావాలా? కథే కావాలి సార్. కదా మరి. గోవాలో శాండ్ బీచ్లో 10 రూమ్లు, 20 ఫ్లైట్ టికెట్లు ఇప్పుడే బుక్ చేయండి. ఖర్చు తక్కువ ఉంటుంది. బడ్జెట్ సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. వేస్టేజ్ అసలు నాకు ఇష్టమే ఉండదు. బడ్జెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా. ఆ వేస్ట్ మీరు చూసుకోండి, ఖర్చులు మేము చూసుకుంటాం. అన్నట్లు మీరు కూడా ఇంకో సినిమా కమిట్ అయి ఉన్నట్టున్నారు కదా సార్. మరి ఈ సినిమా? ఇదే కాదయ్యా, నేను ఇంకోటి కూడా కమిట్ అయ్యి ఉన్నాను. మీకేమైనా అభ్యంతరమా? అబ్బే అస్సలు లేదు సార్. మీరు ఒప్పుకోవడమే గొప్ప సార్. ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయండి. అన్నీ ఇవాళే అయిపోవాలి, లేదంటే నాకు క్యూలో ఉన్నారు నిర్మాతలు. మాట అనకండి సార్. హలో, ఇదిగో బొమ్మడిది. మొన్న పత్తమైన డబ్బులు 10 కోట్లు బీరువాలో పెట్టాను. మీ అక్కకు తెలియకుండా డ్రైవర్ని తీసుకొని రేంజ్ రోవర్లో వచ్చేసాయి. జాగ్రత్త.